మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. ఈ ప్రభుత్వం యొక్క నిర్లక్ష్యమా, అనుభవం లేనితనమా, లేదా కేసీఆర్ పైన కక్షతోనా, ఎందుకు ఈ రకంగా ప్రవర్తించింది అర్థం కాని పరిస్థితి. కాళేశ్వరం కుంగిన పిల్లలతోని ఈ నీళ్ళకి సంబంధం లేదు. నీళ్ళని ఎత్తిపోసుకోవడానికి అవకాశం ఉండే. ప్రభుత్వానికి ఏమాత్రం చిత్తశుద్ధి ఉన్నా, నిబద్ధత ఉన్నా, రైతాంగాన్ని కాపాడుకోలే, వ్యవసాయం కాపాడుకోవాలన్న సోయి ఉన్నా నీళ్ళు ఎత్తడానికి అవకాశం ఉండే మేడిగడ్డలో అన్నారు నుంచి. కానీ ఎత్తిపోయకుండా కేవలం అదేదో పిల్లలు ఉంగిన ప్రచారంతో పబ్బం కట్టుకుందాం అనుకుంటుంది ప్రభుత్వం. పని చేసి ప్రజలు మెప్పించే ఆలోచనలో లేరు. కేవలం అవతల వాళ్ళ మీద దాడి చేసి రాజకీయంగా దెబ్బకొట్టి ఏదో కేసులని ఇదని అదని భయపెట్టించి నలుగురిని తీసుకొని దాంతో రాజ్యం చేస్తాం అనుకుంటున్నారు. అక్కడ మోడీ ఏం చేస్తున్నారో ఇక్కడ ఆయన శిష్యుడు రేవంత్ కూడా అదే చేస్తా ఉన్నారు. మోడీ పాలసీ నేను అమలు చేస్తా, నేను దాంతోనే గెలుస్తా అని అనుకుంటున్నాడు. 10 సంవత్సరాల్లోనే తనంటే ఏందో, పరిపాలన అంటే ఏందో, ప్రజలకు మంచి పరిపాలన అందించవచ్చు అనే విషయాన్ని స్పష్టంగా చెప్పిన అద్భుతమైన పరిపాలనా అధ్యక్షుడు కేసీఆర్. ఇవాళ మనం నిలబడి చూస్తున్న పొలాలు దాదాపు 30-40 సంవత్సరాలు రక్తం బారిన ప్రాంతం ఇది. రక్తహీరులైపోయిన ప్రాంతం. 100 సంవత్సరాల క్రితమే వ్యవసాయం అద్భుతంగా వెలివిరిసిన ఈ ప్రాంతం తుంగతుర్తి ప్రాంతం మధ్యలో సమైక్యాంధ్రప్రదేశ్లో వాళ్ళ నిర్లక్ష్యం వల్ల మా 100,000 చెరువులు ఎండిపోయి గంగాలలాగా ఉన్న చెరువులు స్తంభాలలాగా మారిపోయి వచ్చిన చుక్క వచ్చినట్టుపోయి కృష్ణార్పణమై తీవ్రమైన కరువు దుర్భిక్షానికి గురైన ప్రాంతం. కేసీఆర్ గారు వచ్చిన తర్వాత కాళేశ్వరం ఏదైతే 3 ఏళ్లలోనే పూర్తి చేసినారో కాళేశ్వరం మొదటి ఫలితాన్ని అందుకొని అద్భుతంగా రక్తపు మరకలను తుడిచేసి సస్యశ్యామలమైన ప్రాంతం తుంగతుర్తి జిల్లా. వరుసగా 4 సంవత్సరాలు 8 పంటలు పండించుకున్నారు రైతులు. 50 ఏళ్లలో రైతులకు స్వర్ణయుగమని చెప్పుకోవాలి ఈ 4 ఏళ్ళు కేసీఆర్ రక్షణలో. ఇవాళ మనం వస్తుంటే చాలా చెరువులు చూసినాం. మనం ఏ చెరువులో కూడా నీళ్ళు లేవు. రైతులు చెప్తున్నారు 4 ఏళ్ళుగా మాకు చేపలు పట్టడానికి వీలుగా లేదు, కానీ ఇప్పుడు చేపలు కాదు కదా పశువుల నీళ్ళు కూడా లేని పరిస్థితి వచ్చింది చెరువులలో. దీనికి అన్ని చెరువులు అలుగులు వస్తున్నాయి. వరుసగా 4 ఏళ్ళు ఎండాకాలంలో నడి వేసవిలో కూడా మత్తలు దుంకిన చెరువులు. ఈ సంవత్సరం కూడా అవకాశం ఉండే వాస్తవానికి. అసలు కేసీఆర్ కాళేశ్వరం కట్టిందే ఇటువంటి సమస్య వచ్చినప్పుడు ప్రజలను ఆదుకోవడానికి, రైతులను ఆదుకోవడానికి. కాళేశ్వరం ప్రాధాన్యత ఈసారి స్పష్టంగా కనపడేది కేసీఆర్ తెలిసేది. 1 ఎకరం అంటే 1 ఎకరం కూడా ఎండిపోనిచ్చేది కాదు. కేసీఆర్ గారు ఉండగా ఇక్కడ రైతాంగ సమస్యలు ఎప్పటికప్పుడు నేను కేసీఆర్ గారు దృష్టి తీసుకుపోవడం, అధికారులకు ముందే ఆదేశాలు ఇచ్చి జిల్లాలో మంత్రులు ఎక్కడ అడిగితే అక్కడ వెంటనే నీళ్ళు చెప్తే ఆ పద్ధతిలో నీళ్ళు ఇచ్చినాం. కరెంటు కూడా వచ్చేదాని కరెంటుతోని, లో వోల్టేజ్తోని మోటార్లు గాలిపోతున్నాయని చెప్పి రైతులు తీసుకుంటున్నారు. మళ్ళీ బావుల కాడికి పోల్సిన పరిస్థితి వచ్చింది. గత 9 సంవత్సరాలు కరెంటు కొరకు బావికాడికి పోయే అవసరం లేని రైతులు మళ్ళీ ఇప్పుడు బావుల కాడికి రాత్రి పూట పోవాల్సి వచ్చింది. ఇప్పటికే ఈ జిల్లాలో కూడా దాదాపు 10 మంది రైతులు కరెంట్ షాక్తో కావచ్చు, పాము కాడుతో కావచ్చు, బావిలో పడి కావచ్చు చనిపోయారు. అంటే మళ్ళీ 2014 కంటే ముందు పరిస్థితులు ఏదైతే ఉండేనో, రైతాంగానికి ఏ బాధలు ఉండేనో మళ్ళీ అన్నీ కూడా తీసుకొస్తుంది కాంగ్రెస్ ప్రభుత్వం. వీళ్ళ చేతకంతనం వల్ల, వీళ్ళ నిర్లక్ష్యం వల్ల, వీళ్ళు కేసీఆర్ గారి పైన ఉన్న కక్ష వల్ల రైతులకు శిక్ష ఇస్తూ ఉంది ఈ ప్రభుత్వం. నేను ప్రభుత్వాన్ని వెంటనే డిమాండ్ చేస్తూ ఉన్నా, రైతులకు తప్పకుండా ధైర్యం ఇవ్వడానికి వెంటనే రుణమాఫీని అమలు చేయండి. రైతు బంధు వెంటనే మీరు చెప్పిన ప్రకారం 15,000 ఏది ఇస్తున్నారో అది ఇవ్వండి. మీ నిర్లక్ష్యం వల్ల మీరు చెప్పి రైతాంగాన్ని నీళ్ళు ఇస్తాం పొలాలు వేసుకోండి అని చెప్పి మోసం చేసి ఏదైతే దెబ్బతీసినారో తప్పకుండా రైతులందరికీ కూడా ఎకరానికి 25,000 రూపాయలు నష్టపరిహారం ఇవ్వాలి. రైతాంగం యొక్క అప్పులు తీర్చే పద్ధతుల్లో ప్రభుత్వం ముందుకు రావాలి, వెంటనే ప్రణాళిక ప్రకటించాలని చెప్పి నేను డిమాండ్ చేస్తాను. 100 టీఎంసీలో నీళ్ళు ఎత్తుకునే అవకాశం ఉంది. ఒక 50 టీఎంసీలు ఎత్తుకొచ్చినా ఇవాళ ఈ పరిస్థితి ఉండేది కాదు. మనం నిలబడ్డ పొలాలు ఎండిపోయి అక్కడ లేకుండా బ్రహ్మాండంగా పండేది పంటలు.
ఒక దిక్కు దేశంలో కూడా కరువు వస్తుంది. కరువు కూడా కొంత మన దగ్గర సమస్య ఉంది, లేదని కాదు. కానీ దాన్ని అధిగమించడానికే కదా ప్రాజెక్టులు కట్టింది మనం. దాన్ని అధిగమించడానికి కొరకే కదా ఇన్ని రిజర్వాయర్లు కట్టింది. కానీ ప్రభుత్వానికి ఆ సోయి లేదు, ఆలోచన లేదు. 100 రోజులలో 100 దోపిడీలు తప్ప ప్రజలకు సంబంధించిన ఒక్క నిర్ణయం చేసింది లేదు. ప్రజల గురించి, వస్తున్న కరువు గురించి, రైతుల గురించి, మనుషుల గురించి ఆలోచించిన సోయి లేదు. కేసీఆర్ తయారు చేసి రెడీగా పెట్టిన రైతు బంధు ఇవ్వడానికి వాళ్ళకి చేతులు రాలేదు రైతాంగాన్ని. ఈ రోజు కూడా రైతు బంధు అందరికి ఇవ్వలేదని మొత్తుకుంటున్నారు రైతులు. రుణమాఫీ గురించి మాట లేదు. ఇవన్నీ ఇస్తే 500 బోనస్ కూడా ఎక్కడ అడుగుతారో రైతులని చెప్పి, అది అడగకుండా ఉండాలంటే ఆ మొదటిదే ఇవ్వకుండా ఉండాలి, మొదటి కేసులు పెట్టాలని చెప్పి రైతు బంధు ఇవ్వడం లేదు. రుణమాఫీ గురించి మాట్లాడడం లేదు. ప్రజలు ప్రధానంగా కాంగ్రెస్ నమ్మింది 2 లక్షల రుణమాఫీ, 500 బోనస్, 15,000 రైతు భరోసా. కానీ ఇవి ఇంతవరకు ఒక్కటంటే ఒక్కటి కూడా రైతుల గురించి ఆలోచించిన పాపన పోలేదు. రైతులే కాదు, యువకులు వాళ్ళని నమ్మి, యువకులు ఎవరైతే నాకు సాధ్యమైంచి కాంగ్రెస్ని గెలిపించారో ఇవాళ ఆ యువతరాన్ని కూడా మోసం చేస్తూ మేము ఇచ్చిన నోటిఫికేషన్ల కాగితాలు చేతికిచ్చి దాన్ని ఎందుకు గొప్ప అని చెప్పుకుంటారు తప్ప ఇంతవరకు కూడా ఈ ప్రభుత్వం ప్రజలకు సంబంధించి ఒక్కటంటే ఒక నిర్ణయం తీసుకుంది లేదు. ఇంతవరకు వాళ్ళ పరిపాలనతో చేసింది ఏం లేదు. చేస్తే గీస్తే రైతులకు ద్రోహం చేసిండ్రు, రైతులకు మోసం చేసిండ్రు. నీళ్ళు ఇస్తామని చెప్పి పంటలు పెట్టుకోండి అని చెప్పి 100,000 కోట్ల రూపాయలు పెట్టుబడి రైతులతో పెట్టించి నాశనం చేసింది. కేసీఆర్ ఈ 10 ఏళ్లలో అష్ట కష్టాలు పడి రైతులు అప్పు తీర్చుకొని కాస్త తేరుకునే పరిస్థితి తీసుకొచ్చిన పరిస్థితిని మళ్ళీ ఒకటి ఇవాళ రైతుల జేబులకు చిల్లులు పెట్టిరు, రైతుల జేబులు కొట్టే ప్రయత్నం చేసిండ్రు. మిల్లర్ల నుంచి 100 కోట్ల రూపాయలు వసూలు చేసి దౌర్జన్యంగా భయపెట్టి ఇవాళ అవి బూడ్చుకోవడం కొరకు రైతాంగాన్ని తీసుకుపోయి మిల్లర్లకు చెప్పినరు. గత 2-3 సంవత్సరాలుగా 26-27 అమ్మిన సన్నరక్క వడ్లు ఇవాళ 2,000 తీసుకొచ్చిండ్రు మిల్లర్లతో కుమ్మక్కై. ఇంత దుర్మార్గంగా అటు ఎండబెట్టి రైతులకు నాశనం చేసిండ్రు, ఇంకొక వైపు రైతు బంధు ఇవ్వకుండా అప్పుడపాలు చేసిండ్రు. రైతు బంధు ఇవ్వలేదు. బ్యాంకుకి వెళ్ళి లోన్ తెచ్చుకుందామంటే పాత అప్పు ఉంది కాబట్టి బ్యాంకు లోన్ ఇచ్చే పరిస్థితి లేదు. బయట అప్పు తెచ్చుకోవాల్సిన పరిస్థితి 3 రూపాయలు 4 రూపాయల వడ్డీలకు.